హై వ్యూస్. ఈరోజు మన పుష్ప 2కు సంబంధించి కలెక్షన్స్ ఎలా ఉన్నాయని క్రాస్ చెక్ చేస్తుంటే సోమవారం రోజు భయంకరంగా డ్రాప్ అయింది. ఏ రకంగా మొన్న సండే వరకు మల్టీప్లెక్స్లో 550,000 580,000, సింగిల్ స్క్రీన్లో 350,000 380,000. నిన్న సోమవారం నుంచి అంతా సింగిల్ స్క్రీన్లో 200 150 100, మల్టీప్లెక్స్లో 350 300, ఆల్మోస్ట్ 200 దాదాపు డ్రాప్ అయినట్టు, 200 150 డ్రాప్ అయినాయి. ఇలా పెట్టినా సరే చాలా చోట్ల థియేటర్ జనాలు రావట్లేదు. ఎందుకు? ఆల్రెడీ పైరసీలు చూసినట్టు కొంతమంది, సినిమా మీద వచ్చేసి ఓటీటీలు చూద్దాం అనుకునే కొంతమంది, ఇంకొంతమంది వచ్చేసి ఎలా ఉన్నారు, టీవీలో చూద్దాం అన్నట్టు కొంతమంది, ఇలా రకరకాల ఒపీనియన్స్తో ఉన్నారు. ఇంకొంతమంది సర్లే టికెట్ రేట్లు తగ్గాక సినిమా చూద్దాంలే బాగానే ఉందంటలే అని వెళ్ళి వెళ్తున్నారు. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో మొన్న ఆదివారం 45 కోట్ల కలెక్షన్. నేను ఎంతో తెలుసామంటే 14 కోట్లు. మొన్న ఆదివారం రోజు బాలీవుడ్ హిందీలో 85 కోట్ల కలెక్షన్. ఎంతో తెలుసా? నిన్న సోమవారం 43 కోట్లు. మొన్న ఆదివారం తమిళనాడులో 9,30,00,000. నిన్న తమిళనాడులో 3 కోట్లకు పడింది. తర్వాత కర్ణాటక, అక్కడ మరీ దారుణం, 50 లక్షలకు వచ్చేసింది. కేరళ ఓ రకంగా మెచ్చుకోవచ్చు. ఇది ఎందుకు? ఫస్ట్ డే ఓకే, సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే కూడా కేరళ కలెక్షన్స్ లేవు, మలయాళంలో లేవు. పుష్ప 1కి మలయాళంలో వచ్చిన కలెక్షన్స్ కన్నా ఇంకా తగ్గినాయి. బట్ ఇప్పుడేంటి, పర్లా నిన్న వచ్చేసి 60 లక్షలు వచ్చింది. ఇంకా గుడిలో మెల్లనుకోలేదు. సో ఓవరాల్గా ఏంటి, పుష్ప 2 ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్, వైల్డ్ ఫైర్ అన్నారు, చల్లబడిపోయింది. ఇక ఈ వారం అవటం ఇంకా అంత మాత్రం ఉన్నట్టుగా అయితే సిచ్యువేషన్ అయితే ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది. మేబీ నిర్మాతల ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. ఇక ఎవరైతే న్యూట్రల్గా ఉండేవాళ్ళు, సినిమా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు వస్తారులే అన్నట్టుకున్నారు. ఈ వారంలో సినిమాలు కూడా కొత్తగా ఏం లేవు కాబట్టి నడవచ్చే అవకాశం అయితే ఉంది. మేబీ ఈరోజు మంగళవారం ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈరోజు కలెక్షన్స్ బట్టి రేపు ఎల్లుండి ఇంకెలా ఉంటాయనేది డిసైడ్ అవుతుంది.